భారత వైజ్ఞానిక రంగంలో సతీష్ ధావన్ సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇస్రో అంచెలంచెలుగా ఎదుగుతోందంటే దానికి బీజం వేసింది సతీష్ ధావన్. గణిత శాస్త్ర పితామహుడిగా, ఏరోనాటికల్ ఇంజనీర్గా ఆయన అందించిన సేవలు అనితర సాధ్యం. అంతరిక్షం రంగంలో స్వదేశీ అభివృద్ధికి బాటలు వేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అందుకే ఇస్రో రెండో స్పేస్ సెంటర్ కు సతీష్ ధావన్ పేరు పెట్టారంటే ఆయన చేసిన సేవలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. భారత అంతరిక్ష పితామహుడిగా విక్రమ్ సారాభాయ్కి పేరుంది. అయితే ఆయన కన్న కలల్ని సాకారం చేసి దేశంలో అంతరిక్ష రంగాన్ని తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ప్రొఫెసర్ సతీష్ ధావన్కే దక్కుతుంది. ప్రస్తుతం అంతరిక్ష రంగంలో ఇండియా భారీ రాకెట్లు, ఉపగ్రహాలు సొంతంగా తయారు చేసుకుని గ్రహాంతరాలు దాటే స్థాయికి చేరుకుందంటే దానికి సతీష్ ధావన్ వేసిన పునాదులే కారణం. 1920 సెప్టెంబర్ 25న జన్మించిన ఆయన ఎంఎస్సీతో పాటు ఎల్ఎల్బీ కూడా పూర్తి చేశారు. ఇక ప్రారంభ జీవితంలో పంజాబ్లోని సెషన్స్ మరియు జిల్లా జడ్జిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులైన సతీష్ ధావన్ వైమానిక రంగంలో గణిత శాస్త్రంలో పిహెచ్డి చేసి డాక్టరేట్ కూడా పొందారు. 1972లో సతీష్ ధావన్ ఇస్రో చైర్మన్ గా ఎంపికయ్యారు. ఆయన చైర్మన్ కాకముందు ఇస్రో కేవలం చిన్న తరహా రాకెట్ ప్రయోగాలకు మాత్రమే పరిమితమవుతూ వచ్చింది. అయితే అప్పటికే అంతరిక్ష రంగంలో రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలు అగ్రగామిగా దూసుకుపోతున్నాయి. దాంతో మన దేశం కూడా ఆ స్థాయికి వెళ్లాలని అనుక్షణం పరితపించేవారు సతీష్ ధావన్. భవిష్యత్తులో పెద్ద పెద్ద రోదసి ప్రయోగాలు చేయాలని, దేశ ప్రజలకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. 1975లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సమాచార ఉపగ్రహాలను ప్రయోగించి, ఆ ప్రయోగం ద్వారా 6 రాష్ట్రాల్లో 2400 గ్రామాలను అనుసంధానించి టెలివిజన్ ద్వారా దూర విద్య సదుపాయాన్ని అందించిన ఘనత సతీష్ ధావన్కే దక్కుతుంది. ఈ ప్రయోగం భారత సమాచార ఉపగ్రహ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆ తర్వాత నుంచి ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంపై దృష్టి సారిస్తూ వచ్చింది. ఆనాడు సతీష్ ధావన్ వైజ్ఞానిక రంగంలో అందించిన సేవల కారణంగా రూపుదిద్దుకున్నవే నేడు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్లు అంతరిక్ష రంగంలో ఆయన అందించిన సేవలకు గాను 1971లో పద్మభూషణ్, 1981లో పద్మవిభూషణ్, 2 సార్లు ఇందిరాగాంధీ అవార్డులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అవార్డు మరియు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ అవార్డు వంటివెన్నో వరించాయి. ఈయన హయాంలోనే ప్రధాన మంత్రులు ఇస్రో స్పేస్ సెంటర్ షార్కు విచ్చేసి ప్రయోగాలను వీక్షించడం మొదలైంది. అప్పట్లో ఇందిరాగాంధీ, ఐకే గుజ్రల్, అటల్ బిహారీ వాజ్పేయి వంటి వారు షార్కు విచ్చేసి ప్రయోగాలను వీక్షించారు. ఇంకో విషయం ఏమిటంటే భారత మిజైల్ మెన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సతీష్ ధావన్ ఆధ్వర్యంలోని ఇస్రో తొలి ప్రయోగానికి ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు.